మనకి 100% రెక్టిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నిత్య జీవితంలో మార్పులు, దైనందిన జీవిత విధానంలో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల కూడా దోషాలు వస్తాయండి. స్ట్రెస్ వల్ల మనం ఒక తప్పు చేసేది 10 రకాల తప్పులు చేస్తాం, 10 తప్పులు చేస్తాం. దానివల్ల కూడా దోషాలు ఏర్పడతాయి. అందరికీ తెలియదు. అంటే సాధ్యమైనంతగా ప్రశాంతంగా గడపాలి. అంటే మనం అలజడిగా గడిపి నిత్యం ఈ ఫోన్లలో ఇదిలో ఉండి మనం మనుషులతో మాట్లాడకుండా తెలవకుండా మనము దోషాలు మనిషికి మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి. దానివల్ల కూడా దోషాలు వస్తున్నాయి, ఏర్పడుతున్నాయి. అట్లా ఇంకోటి హంగు ఆర్భాటంగా కనబడడం, అలా ఏంటంటే ఉన్న వాళ్ళు కొద్దిగా లేని వాళ్ళని ఇదిగా చూడడం, ఇట్లాంటి వాటి వల్ల రకరకాల వల్ల దోషాలు ఏర్పడతాయి. అయితే అంటే ఎప్పుడు వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, ఎప్పుడు ఒకలాగా ఉండదు లైఫ్. అందుకని ఏంటంటే ఎప్పుడు స్టెబుల్డ్గా ఉండడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే దోషాలు ఉన్నా కానీ అవి బాధించవు. మనకుంటే మనం తీసుకోవచ్చు, తినచ్చు, తప్పులేదు. కానీ వేరే వాళ్ళని ఇలా హీనంగా చూడడం ఇది అనేది సరైన పద్ధతి విధానం కాదనమాట. అట్లా చేస్తే ఏ దేవుడు హర్షించడు. దానివల్ల ఇంకా దోషాలు ఏర్పడి మళ్ళీ తర్వాత అలాంటి పరిస్థితులే మనకు వస్తాయి. ఇది గమనించుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక మెట్టులాగా ఉపయోగపడాలి తప్ప, అంటే ఏంటంటే మనం కూడా డబ్బులు ఉన్నప్పుడు కూడా మనం వినయ విధేయతలతో ఉంటే మనకు కూడా వేరే వాళ్ళు 10 మంది సహకరిస్తారు, మనం కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. అట్లా మీకు దేవుడితో చేసేవి కూడా దైవికంగా కూడా మీరు చేసుకునేవి చేసుకుంటే 100కి 100% అవుతారండి. ఎందుకు అవరు? ఖచ్చితంగా అవుతారు. కానీ ఇలా ప్రాక్టికల్గా ఇది చేయాలి. ఇది లాంగ్ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్. కానీ చెప్తే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇది ప్రాక్టికల్. ఇలా చేస్తే కనుక మీకు అన్ని పరాలుగా సక్సెస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించుకొని మనలో మనం మార్పు తెచ్చుకుంటే 100% యాక్యురసీ, ఒక స్థాయి మించిన ప్రాబ్లమ్స్ రావు, ఒక స్థాయి మించిన దోషాలు రావు. మనం ఏంటంటే ఏదైతే బేసో దాన్ని మర్చిపోయి మనం ఇది చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మేము కూడా అలా చేసి వచ్చిన వాళ్ళం. తర్వాత మేము ప్రాక్టికల్గా కొన్ని తెలుసుకుని తర్వాత మా జీవన విధానాల్లో అన్నిట్లోనూ మార్పులు చేసుకుని తర్వాత మేము ఏదైతే అనుభవిస్తున్నామో అవే మీకు చెప్తున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక 100% మీకు మంచి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. చాలా 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 బాగుంటుంది. మీరు 100% లక్షాధికారులు, కోటీశ్వరులుగా అవుతారండి. అదే అవరనే ఏం కాదు. ఇది గమనించుకోవాలి. గమనించుకుంటే 100% అందరిలోనూ పాజిటివ్ మార్పులు సాధ్యమవుతాయి. మంచిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా ఏర్పడిపోతుంది. ఒక స్థాయి మించిన ప్రాబ్లమ్స్ రావు. ఉన్నా కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేలాగా ఆ యొక్క దైవ బలం అనేది మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిపోతాయి. ఇట్లా మనం న్యాచురల్గా సాల్వ్ చేసుకోవాలి. అంటే దేని ద్వారా అయితే సాల్వ్ చేసుకోవాలో అట్లా చేసుకోకపోవడం వల్ల ఆ సమస్యలు 10 అయిపోతున్నాయి, ఒక్కొక్కసారి 20 ఒక్కొక్కసారి 100 అయిపోతున్నాయి. ఒక స్థాయి మించి ఇదైపోయాక మనం ఏం చేయలేమండి. అది స్థాయి దాటిపోయాక, స్థాయిలో ఉన్నప్పుడే అంటే బాగున్నప్పుడే మనం ఏదైనా చేసుకోవాలి. బాగోలేనప్పుడు నాకు సడన్ గా భక్తి వచ్చేసింది, గుర్తొచ్చేస్తుంది, దేవుడు గుర్తొచ్చేసారు, బ్రాహ్మణులు గుర్తొచ్చేసారు అని ఏదో హడావుడిగా చేసేసి నాకు రిజల్ట్ రాలేదంటే అది సరైన విధానం కాదు. అట్లా వస్తుందని వేరే వాళ్ళు చెప్పినా అది కూడా సరైన విధానం కాదు. అంటే ఒక ప్రాక్టికల్గా ఉండాలి, ప్రాక్టికల్గా చేసుకోవాలి. చేసుకుంటే నెమ్మదిగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది 100కి 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. అంటే ప్రాపర్గా అనలైజ్ చేస్తాం. ఏదైతే మీకు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాయి, ఎక్కడైతే దోషాలు బలంగా ఉన్నాయి, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి, దీనికి పశ్చాత్తాపం ఏంటి, దీనికి దోషానికి పరిహారం ఏంటి, ఎక్కడైతే యోగాలు ఉన్నాయి వాటిని ఎలా డెవలప్ చేయొచ్చు, ప్రస్తుతం ఏం దశ నడుస్తుంది, ఏం అంతర్దశ నడుస్తుంది, ప్రత్యంతర దశ ఏం నడుస్తుంది, ట్రాన్సిట్ అంటే గోచారం, ఇప్పుడున్న గ్రహస్థితి ఆ జన్మజాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎనలైజ్ చేస్తుంది. మళ్ళీ దృష్టులు, పాప దృష్టిలు ఉన్నాయా, శుభ దృష్టిలు ఉన్నాయా, రెండు కలిపి మిక్స్డ్ అయినాయా, అలా మల్టీ ఆస్పెక్ట్స్లో మీ జాతకాన్ని ఎనలైజ్ చేసి ఒక ప్రాపర్ కరెక్ట్ సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే 100కి 100% మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చి మీరు ఉన్న స్థితి నుంచి బాగా డెవలప్ అయ్యే స్కోపు పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఇది గమనించుకొని ఎవరి వరకు వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అయ్యి చేసుకోండి. గురుగారు